డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. 21వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా పరిగణించబడే ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతిగా కూడా సేవలందించారు. ఆయన శాస్త్రవేత్తగా మరియు నాయకుడిగా చేసిన కృషి అతని గొప్పతనానికి సాటిరాని విధంగా ఉంది. అది ఆధునిక చరిత్రలో అతన్ని అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా నిలబెట్టింది. తమిళనాడులో జన్మించిన డాక్టర్ కలాం బాల్యం ఆర్థిక సవాళ్లతో నిండి ఉండేది. ఈ కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన విద్యను కొనసాగించడంలో గట్టి నిర్ణయంతో ఉన్నారు. తన కుటుంబాన్ని ఆదుకుంటూనే తన చదువులను కొనసాగించారు. ఆయన యొక్క అంకితభావం మరియు పట్టుదల భవిష్యత్తు విజయాలకు పునాది వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లో డాక్టర్ కలాం కృషి చరిత్రాత్మకమైనది. ఆయన అనేక ప్రాజెక్టులను నేతృత్వం వహించారు. వాటి ప్రభావం సమాజంపై ఎంతో ఎక్కువగా పడింది. ముఖ్యంగా అగ్ని మరియు పృథ్వీ క్షిపణుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అతనికి మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదును తెచ్చింది. 1998లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల్లో ఆయన పాత్ర భారతదేశ రక్షణ మరియు అణు సామర్థ్యాల పరంగా అతనికి గుర్తింపు తెచ్చింది. 2002లో గొప్ప మిసైల్ మాన్ భారతదేశ రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఆయన రాష్ట్రపతి పదవీ కాలంలో భారత సైన్యం మరియు దేశం అనేక విజయాలను సాధించాయి. వాటి వల్ల దేశానికి చాలా ప్రయోజనం కలిగింది. ఆయన దేశానికి ఓపెన్ హార్ట్ తో సేవలందించారు. అందుకే ఆయనను ప్రజల రాష్ట్రపతి అని పిలిచేవారు. అయితే తన పదవీకాలం ముగింపులో ఆయన తన పనితో సంతృప్తి చెందలేదు. అందుకే ఆయన రెండోసారి రాష్ట్రపతిగా కావాలనుకున్నారు, కానీ ఆ తర్వాత తన పేరు ఉపసంహరించుకున్నారు. 2015లో షిల్లాంగ్లో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన ఒక అద్భుత శాస్త్రవేత్త మరియు ప్రముఖ ఇంజనీర్. ఆయన తన జీవితమంతా దేశానికి సేవలందించారు మరియు అదే సమయంలో మరణించారు. ఆయనకు భారత్ను గొప్ప దేశంగా మార్చాలనే దృష్టి ఉంది. ఆయన అభిప్రాయం ప్రకారం యువత దేశానికి అసలు ఆస్తులు, అందుకే మనం వారిని ప్రేరేపించాలి మరియు ఉత్తేజపరచాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం కష్టం, దృష్టి మరియు అంకితభావానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఆయన శాస్త్రం, విద్య మరియు నాయకత్వానికి చేసిన కృషి ప్రపంచంపై ఒక చెరగని ముద్రను వేసింది. ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రచారం చేసిన విలువల ప్రకారం జీవించాలని మనం శ్రమించాలి మరియు ఆయన వేసిన పునాదులపై నిర్మించడానికి ప్రయత్నించాలి.